కామాఖ్య చర్లపల్లి అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ కేవలం ఒక రైలు మాత్రమే కాదని ఈశాన్య రాష్ట్రాలను దక్షిణ భారతానికి కలిపే ప్రగతి వారధి అని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు. సామాన్యులకు సైతం అత్యాధునిక సౌకర్యాలతో కూడిన హైస్పీడ్ ప్రయాణాన్ని అత్యంత తక్కువ ధరకే అందించాలనే ప్రధాని మోడీ ఆశయాలకు అనుగుణంగా ఈ రైలు రూపొందించడం జరిగిందన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ 13వ తేదీన ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన కామాఖ్య చర్లపల్లి అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ కు పశ్చిమ గోదావరి జిల్లాలో ఘన స్వాగతం లభించింది. కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ ఆదివారం తణుకు రైల్వే స్టేషన్లో స్థానిక ఎమ్మెల్యే ఆరమిల్లి రాధాకృష్ణతో కలిసి ఈ రైలుకు జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ స్వయంగా రైల్లో ప్రయాణికులతో ముచ్చటిస్తూ భీమవరం టౌన్ స్టేషన్ కు చేరుకున్నారు. భీమవరం స్టేషన్లో ఎమ్మెల్యే పీఎస్సీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు, మాజీ ఎంపీ టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి, ఏపీఐఏసీ చైర్మన్ మంతెన రామరాజు, జనసేన జిల్లా అధ్యక్షులు కొటకలపూడి గోవిందరావు, ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు శ్రీనివాస్ వర్మకి ఘన స్వాగతం పలికారు. అనంతరం అమృత్ భారత్ రైలును జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా భీమవరం ఎమ్మెల్యే రామాంజనేయులు మీడియాతో మాట్లాడుతూ నర్సాపురం పార్లమెంటు పరిధిలో గతంలో ఎన్నడూ లేని విధంగా వందే భారత్, అరుణాచలానికి ప్రత్యేక రైలు, అమృత్ భారత్ వంటి ఆధునిక రైల్వే సర్వీసులు తీసుకొచ్చిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ కృషిని అభినందించారు. ఈ నెల 6వ తేదీన రైల్వే ఉన్నతాధికారులతో సమావేశమైన సందర్భంలో కామాఖ్య చర్లపల్లి అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైలు సర్వీస్ ప్రారంభం గురించి తెలిసి భీమవరం తణుకు ప్రాంతం గుండా ఈ రైలు ప్రయాణిస్తే కలిగే ప్రయోజనాలను వారికి వివరించడంతో అధికారులు కూడా సానుకూలంగా స్పందించినందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారు. అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైల్లో కేవలం 500 రూపాయలకే 1000 కిలోమీటర్లు ప్రయాణించవచ్చని, కామాఖ్య అమ్మవారిని దర్శించుకునే భక్తులకు, ఈ ప్రాంత ఆక్వా ఉత్పత్తులను ఈశాన్య రాష్ట్రాలకు ఎగుమతి చేసే వర్తకులకు ఈ రైలు ఎంతో మేలు చేస్తుందని పేర్కొన్నారు. ముఖ్యంగా ఈ ప్రాంతంలో పనిచేస్తున్న ఈశాన్య రాష్ట్రాల కార్మికులకు ఇది వరమని ఆయన అభివర్ణించారు. నర్సాపురం పార్లమెంటు పరిధిలో దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న జాతీయ రహదారుల నిర్మాణం, రైల్వే నూతన సర్వీసుల కోసం తాను నిరంతరం కృషి చేస్తున్నానని తెలిపారు. తాడేపల్లిగూడెంలో విశాఖ హైదరాబాద్ వందే భారత్ రైలుకు స్టాపింగ్ ఇవ్వాలని, అలాగే నర్సాపురం నుండి విశాఖపట్నానికి పగటిపూట ఎక్స్ప్రెస్ రైలు ప్రారంభించాలని తాను చేసిన ప్రతిపాదనకు అధికారులు సానుకూలంగా ఉన్నారని వెల్లడించారు. విజయవాడ నుండి బెంగళూరుకు ప్రారంభం కానున్న వందే భారత్ సర్వీస్ను నర్సాపురం నుండి ప్రారంభించేలా చూడాలని అధికారులకు సూచించామని, వారణాసికి నర్సాపురం నుండి రైలు నడిపేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. నర్సాపురం ప్రాంత ప్రజల చిరకాల కోరికలను నెరవేర్చి రైల్వే రవాణా రంగాన్ని మరింత బలోపేతం చేస్తామని శ్రీనివాస్ వర్మ హామీ ఇచ్చారు. శ్రీనివాస్ వర్మ వెంట బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కలిదిండి వినోద్ వర్మ ఉన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, స్వచ్ఛంద సంస్థలు, వ్యాపార సంస్థల ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నర్సాపురం పార్లమెంట్ ప్రజలకు అత్యంత శుభదినంగా మనందరూ కూడా భావించాలి. ముఖ్యంగా ఈ ప్రాంతం యొక్క రైల్వే అవసరాలు తీర్చేటువంటి కార్యక్రమంలో భాగంగా అమృత్ భారత్ రైలు నర్సాపురం పార్లమెంట్ గుండా ప్రయాణం చేస్తూ తణుకు, భీమవరంలో మనం ఆల్టూలు తేవడం జరిగింది. ఏదైతే అమృత్ భారత్ రైలు ఉన్నదో అది భారతీయ రైల్వేలో ఒక అత్యాధునికమైనటువంటి రైలు, ఒక హై స్పీడ్ రైలు. ఈ హై స్పీడ్ రైలు యొక్క ఆలోచన ఏంటి అంటే సామాన్యులు కూడా అత్యాధునిక సౌకర్యాలు ఉన్నటువంటి రైల్లో ప్రయాణం చేయాలనేటువంటి ఒక నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచన. ఏదైతే
వందే భారత్ ట్రైన్ ఉన్నదో ఆ ట్రైన్ మాదిరిగా ఇందులో ఫెసిలిటీస్ ఉంటాయి. దాదాపు 22 కోచ్లు ఉంటాయి, 8 స్లీపర్ కోచీలు, 12 జనరల్, అదేవిధంగా ప్యాంట్రీ కార్, దివ్యాంగుల కోసం ఒక బోగి, దాదాపు 6 రాష్ట్రాల గుండా ప్రయాణం చేసేటువంటి ట్రైన్ ఇవాళ మన ప్రాంతానికి రావడం అంటే మన జిల్లాకి అదంతా కూడా మనం ఆనందించాల్సినటువంటి విషయం. మన జిల్లాకి రావడమే కాదు, ఈ జిల్లా తాలూకు అత్యధిక అవసరాన్ని తీర్చేటువంటి రైలు ఇది. ఏదైతే ఈ ప్రాంతంలో మన జిల్లాలో అందరూ కూడా ప్రతి కుటుంబంతో కూడా ముడిపడి ఉన్నది ఆక్వా పరిశ్రమ, చేపలు కానీ రొయ్యలు కానీ. ఇవాళ ఈ చేపలు రొయ్యలు రైతుల మీద చెరువుల మీద పనిచేసేటువంటి కార్మికులు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా ఇవాళ ఒరిస్సా నుంచి, బెంగాల్ నుంచి, బీహార్ నుంచి వచ్చి ఇవాళ ఈ ప్రాంతంలో చెరువుల మీద పనిచేస్తూ ఉన్నారు. ఇవాళ ఒరిస్సా నుంచి, బెంగాల్ నుంచి, బీహార్ నుంచి వచ్చేటువంటి కార్మికులు లేకపోతే ఈ ప్రాంతంలో ఆక్వా కల్చర్ చేయడం అనేది దాదాపు అసాధ్యం. మీ అందరికీ తెలుసు ఆ సంగతి. అదేవిధంగా ఆక్వా పరిశ్రమ ఏదైతే చేపలు ఉన్నాయో ఈ ప్రాంతంలో పండేటువంటి చేప ఇక్కడి నుంచి మనంతా కూడా ఎగుమతి అయ్యేది బెంగాల్లో ఉన్నటువంటి కలకటా ప్రాంతానికి కానీ, అస్సాంలో ఉన్నటువంటి గౌహతి, సిలిగురి ప్రాంతాలకు కానీ. దీని మీద ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారికి కూడా ఈ ట్రైన్ యొక్క అవసరం చాలా ఎక్కువ ఉన్నదనేటువంటి విషయం మనం గ్రహించాలి. ముఖ్యంగా ఏదైతే చెరువుల మీద పనిచేసేటువంటి కార్మికులు ఉన్నారో ఇంకా అత్యల్ప ఖర్చుతో, ఇందులో ధర ఏంటంటే కేవలం 500తో 1000 కిలోమీటర్ ప్రయాణం, అత్యాధునిక సౌకర్యాలు, స్లీపర్ కోచ్లు, జనరల్ బోగీలు, సెల్ ఛార్జింగ్స్, అత్యాధునిక టాయిలెట్స్, మొబైల్ ఛార్జింగ్ కోసం, అలాగే కంప్యూటర్స్ కూడా ఆపరేట్ చేయడం కోసం. దీనికి పుల్ అండ్ పుష్ ఇంజన్స్ ట్రైన్కి 2 పక్కలు ఉంటాయి. ట్రైన్కి 2 పక్కలు ఉండడం వల్ల ట్రైన్ ఆగేటువంటి సమయంలో కానీ, ట్రైన్ తిరిగి ప్రయాణించేటువంటి సమయంలో కానీ, ప్రారంభమయ్యేటువంటి సమయంలో కానీ సమయం కలిసి వస్తుంది. వేగంగా ఆగుతాయి, వేగంగా బయలుదేరుతాయి. దీనివల్ల ప్రయాణ సమయం తగ్గుతుంది. ఈ రైలు వేరే మార్గం కింద రూట్ ఇవ్వడం జరిగింది. వాస్తవంగా నేను మొన్న 6వ తారీఖున సికింద్రాబాద్లో సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం గారిని కలిసినప్పుడు, అనేక ట్రైన్స్ ప్రతిపాదించడానికి వచ్చినప్పుడు, ట్రైన్ అప్పటికే వెయ్యాలనేటువంటి నిర్ణయం జరిగినప్పటికీ ఈ రూట్లో లేదు. అప్పుడు నేను ఈ ట్రైన్ యొక్క అవసరాలు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అవసరాలు ఆయనకు వివరించడం ద్వారా, అక్కడ ఉన్నటువంటి కొందరు రైల్వే అధికారులు కూడా అది వాస్తవం అని అంగీకరించడం ద్వారా ఆ ట్రైను భీమవరం తణుకు మీదుగా మళ్లించాలి అనేటువంటి నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా రైల్వే అధికారులు కూడా మనం ధన్యవాదాలు చెప్పాలి. ఇవాళ 24లో ఎన్నికలు జరిగాక కూటమి అభ్యర్థులుగా ఎమ్మెల్యేలు కానీ మేము కానీ విజయం సాధించాక రైల్వేల్లో, హైవేస్లో పెద్ద ఎత్తున ఈ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతాం. ఈ మధ్యకాలంలో వందే భారత్ నర్సాపురం నుంచి, అలాగే అరుణాచలం ఒక ప్రత్యేకమైనటువంటి ట్రైన్, ఈవేళ గౌహతిలో ఉన్నటువంటి కామాఖ్యమ్మవారిని దర్శించుకునేటువంటి మరొక సదుపాయం. చాలా మంది వెళ్తాం కామాఖ్య టెంపుల్కి. ఇవన్నీ ఏ విధంగా సాధ్యమవుతున్నాయంటే కూటమిలో ఉన్నటువంటి అందరు ప్రజాప్రతినిధులు, నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచన ఏదైతే ఉందో భారతీయ రైల్వేని ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకురావాలి. వందే భారత్, అమృత్ భారత్ స్లీపర్, అదేవిధంగా ఈ మధ్యకాలంలో బడ్జెట్లో హై స్పీడ్ రైల్వే కారిడార్స్ అంటే బుల్లెట్ ట్రైన్స్ కూడా ప్రయాణించేటువంటి దిశగా ఇవాళ భారతీయ రైల్వేని ముందుకు తీసుకొచ్చినటువంటి వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ఎన్డీఏ నాయకత్వంలో ఇవాళ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ, కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు కానీ ఒకే ఆలోచనతో ముందుకెళ్తున్న వల్ల ఇవాళ అభివృద్ధి సాధ్యమవుతుంది అనేటువంటి విషయం మనంతా కూడా దయచేసి గ్రహించాలి. అదేవిధంగా 7 శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులు ఇవాళ భీమవరం శాసనసభ్యులు హైవేస్ విషయంలో, రైల్వేస్ విషయంలో నిత్యం నాతో మాట్లాడుతూ ఉంటారు. శాసనసభ్యులు అనేక సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి 3 ఎనమదూరు కాలం మీద ఉన్నటువంటి బ్రిడ్జిలకి ఇవాళ అప్రోచ్ నిర్మాణం చేపట్టడం జరుగుతుంది అంజబాబు గారి నాయకత్వంలో. కాబట్టి ఈ విధంగా పెద్ద ఎత్తున సహకరిస్తున్న ప్రజాప్రతినిధులకు రాబోయేటువంటి కాలంలో ఈ ప్రాంతానికి మరిన్ని రైళ్లు పరిచయం అవుతాయి. అందులో నాకు ఏమాత్రం కూడా అనుమానం లేదు. రైల్వే ఉన్నతాధికారులతో, సౌత్ సెంట్రల్ రైల్వేలో డిఆర్ఎం గారితో, విజయవాడలో గారు సౌత్ సెంట్రల్ రైల్వే గారితో ఎవరైతే కొత్త ట్రైన్స్కి రూపకల్పన చేస్తారో, ఎవరైతే హాల్స్కి సంబంధించి ఒక కమిటీ ఉన్నదో ఆ కమిటీతో కూడా మాట్లాడడం జరిగింది. రాబోయేటువంటి కాలంలో వందే భారత్ ట్రైను తాడేపల్లిగూడెంలో ఒక హాల్ట్, వేరే ట్రైను, అదేవిధంగా నర్సపూర్ నుంచి విశాఖపట్నానికి ఒక పగలు ట్రైన్ వెళ్ళేటువంటి విధంగా, అదేవిధంగా విజయవాడ నుంచి బెంగళూరు ఒక ట్రైన్ స్టార్ట్ చేయాలి అనేటువంటి ఆలోచన ఉన్నారు. వందే భారత్ అది నర్సాపురం నుంచి స్టార్ట్ చేయాలి అనేటువంటి ఒక ప్రతిపాదన. ఎందుకంటే ఈ ప్రాంతం నుంచి దాదాపు 20 బస్సులు నర్సాపురంలో బయలుదేరితే బెంగళూరు వెళ్తున్నాయి. కాబట్టి ఈ విధంగా అనేక ట్రైన్స్ రాబోయేటువంటి రోజుల్లో ఈ ప్రాంతానికి వారణాసి వెళ్ళేందుకు ఒక ట్రైన్ కోసం ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఈ విధంగా మేము చేసేటువంటి ప్రయత్నం కారణంగా, మీ అందరూ ఇచ్చినటువంటి సహకారం కారణంగా, శాసనసభ్యులు ఇస్తున్నటువంటి సహకారం కారణంగా, మిత్రపక్షాల నాయకులుగా ఉన్నటువంటి జిల్లా అధ్యక్షులు రాంబాబు గారు కానీ, గోవింద్ గారు, చంద్రశేఖర్ గారు,
రైల్వే డిఆర్ఈసి మెంబర్ కుమార్ గారు, ఇతర పెద్దలందరూ ఇస్తున్నటువంటి సహకారం కారణంగా ఇది సాధ్యమవుతుంది. ఈ సందర్భంగా సహకరిస్తున్నటువంటి అందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. మన పార్లమెంట్ సభ్యులు, మంత్రివర్యులు వారి ఆధ్వర్యంలో మన భీమవరం మీదుగా 3 ట్రైన్లు రావటానికి ప్రయత్నం చేసి ఆల్రెడీ 2 ట్రైన్స్ రావడం జరిగింది. దీనివల్ల ఈ ప్రాంత వాసులందరికీ ఎంతో మేలు జరుగుతుంది. మంత్రివర్యులు అయిన తర్వాత నిరంతరం కూడా మన ప్రాంతం అభివృద్ధి చెందాలి, మన ప్రాంతంలో అన్ని సౌకర్యాలు రావాలని ఆలోచన చేసిన నాయకులు వర్మ గారు. ఆయన ఆధ్వర్యంలో మరి 2 ట్రైన్స్ రావటం, అవి భీమవరంలో ఆగటం, అది మన అదృష్టంగా భావించాలి. దానికి కృషి చేసిన భూపతిరాజు శ్రీనివాస వర్మ మంత్రివర్యులకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం. గౌరవ మంత్రివర్యులు భూపతిరాజు శ్రీనివాస వర్మ గారి ఆధ్వర్యంలో ఎన్డీఏ కూటమిలో భాగంగా ఈరోజు భీమవరానికి మరొక ట్రైన్ తీసుకురావడం జరిగింది. ఈ ట్రైన్ చల్లపల్లి వరకు కూడా వెళ్ళడం జరుగుతూ ఉంది. ఇది ముఖ్యంగా ఇది ఏదైతే అక్వా రైతులకు సంబంధించి చాలా ఉపయోగం ఉంటుంది. ఎందుకంటే అక్వాకి సంబంధించి ఎగుమతులు ఏ ప్రాంతంలో ఉంటాయో అక్కడి నుంచి వెళ్ళి రావడానికి కానీ వారికి కావాల్సినటువంటి సౌకర్యాలన్నీ కూడా ఈ ట్రైన్లో అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఈ ట్రైన్ ఉండడం జరిగింది. మన గౌరవ శ్రీనివాస వర్మ గారి ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో ఇంకా 3 సంవత్సరాల పైన ఎన్డీఏ కుటుంబంలో ఉంది. రాబోయే రోజుల్లో కూడా ఎన్డీఏ కూటమే ఉంటుంది. ఈ 3 సంవత్సరాల్లో మరి అదేవిధంగా హైదరాబాద్ నుంచి వందే భారత్ కూడా ఇటు నరసాపూర్ వరకు తీసుకురావడానికి కూడా ఆయన్ని రిక్వెస్ట్ చేస్తున్న అందరూ కూడా నరసాపురం పార్లమెంటు నియోజకవర్గం సంబంధించి ప్రజల తరఫున ఆయన ఒక్కసారి మాట ఇస్తే ఆ మాట కోసం అహర్నిశలో ఢిల్లీలో రైల్వే భవన్లో కానీ అక్కడ ఉన్నటువంటి అధికారులతో కానీ అక్కడ ఉన్నటువంటి మంత్రివర్గంతో మాట్లాడి ప్రతి విషయాన్ని కూడా ముందర తీసుకురావడం జరుగుతుంది. అందులో భాగంగానే ఎప్పటి నుంచో 10 సంవత్సరాల నుంచి బైపాస్ పెండింగ్ ఉంటే ఈరోజు బైపాస్ కూడా క్లియర్ చేయడం కానీ అదేవిధంగా అన్ని రోడ్స్ కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది సిఆర్ఎఫ్ ద్వారా. కాబట్టి ఆయన ప్రత్యేకంగా శ్రీనివాస వర్మ గారిని